Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 9th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్. హర్ఘర్ తిరంగా 2026 క్యాంపెయిన్ ఆగస్ట్ 9th నుంచి ఆగస్ట్ 17th వరకు హర్ఘర్ తిరంగా 2026 క్యాంపెయిన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తూ ఉంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది. హర్ఘర్ తిరంగా అంటే ఏంటి? ప్రతి ఇంటిపైన భారతీయ మువ్వన్నెల జెండా రెపరెపలాడాలి. ప్రతి ఇంటిపైన కూడా మన యొక్క నేషనల్ ఫ్లాగ్ అనేది మనము హాయిస్ట్ చేయాలి, ఎగరవేయాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశ ప్రజల్లో, సిటిజన్స్లో కాన్స్టిట్యూషను, రాజ్యాంగము, జాతీయ జెండా, జాతీయ భావాన్ని పెంపొందించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి క్యాంపెయిన్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. మరి ఈ క్యాంపెయిన్ని ఫస్ట్ టైం ఎప్పుడు లాంచ్ చేసింది? ఈ క్యాంపెయిన్ని 2022లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లాంచ్ చేసింది. 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మరి ఈ సంవత్సరం 2026 క్యాంపెయిన్ని ఆగస్ట్ 9th నుంచి ఆగస్ట్ 17th వరకు కండక్ట్ చేస్తూ ఉంది. ఈ సంవత్సరం నిర్వహించబోయే ఈ హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్ వందే మాతరానికి అంకితం చేయబడింది. వందే మాతరం మన నేషనల్ సాంగ్, జాతీయ గేయం, నేషనల్ సాంగ్. ఈ వందే మాతరం సెలబ్రేషన్స్ 150th ఇయర్, 150వ సంవత్సరం సెలబ్రేషన్స్ మనం చేసుకుంటా ఉన్నాం. ఈ 150th యానివర్సరీ ఆఫ్ వందే మాతరానికి డెడికేట్ చేయడం జరిగింది. సో ఇది హర్ఘర్ తిరంగా క్యాంపెయిన్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఇందులో భాగంగా ఇంకా ఏమైనా ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారా? హర్ఘర్ తిరంగా 2026 క్యాంపెయిన్లో భాగంగా సూర్యపత్ తిరంగా అనే ఒక డిజిటల్ రిలే కార్యక్రమాన్ని కూడా ఆగస్ట్ 15th లాంచ్ చేయబోతూ ఉన్నారు. సూర్యపత్ తిరంగా పేరిట ఒక డిజిటల్ రిలే కార్యక్రమాన్ని ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్ట్ 15th లాంచ్ చేయబోతూ ఉంది భారత ప్రభుత్వం. మరి ఇదేంటి అసలు? సూర్యపత్ తిరంగా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, డిఫరెంట్ టైం జోన్స్లో, వివిధ దేశాల్లో డిఫరెంట్ టైం జోన్స్, ఇప్పుడు వివిధ దేశాల్లో భారతీయ ఎంబసీలు ఉంటాయి, ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కంట్రీస్లోని డిఫరెంట్ టైం జోన్స్లో ఉన్న ఇండియన్ ఎంబసీస్ ఏవైతే ఉంటాయో, భారతీయ దౌత్య కార్యాలయాలు ఇందులో పాల్గొంటాయి, అంటే డిజిటల్గా పాల్గొంటాయి. మరి ఎన్ని భారతీయ దౌత్య కార్యాలయాలు ఇందులో పాల్గొంటా ఉన్నాయంటే, సూర్యపత్ తిరంగాలో 54 ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్స్, 54 భారతీయ దౌత్య కార్యాలయాలు పాల్గొంటా ఉన్నాయి. ఇక్కడ సూర్యపత్ అని ఎందుకు పెట్టారు అంటే, వివిధ కాలమానాల ప్రకారం, డిఫరెంట్ టైం జోన్స్ ప్రకారము ఒక్కొక్క కంట్రీలో ఉన్న ఒక్కొక్క ఇండియన్ ఎంబసీ సన్ రైజ్ని రిసీవ్ చేసుకుంటుంది కదా. అట్లా ఫిజీలో మొదట స్టార్ట్ అవుతుంది, ఫిజీలో ప్రారంభమవుతుంది. ఫిజీలో ఉన్న ఇండియన్ డిప్లొమాటిక్ మిషన్ ఏదైతే ఉందో, అది భారతదేశపు అత్యంత తూర్పున ఉన్న దౌత్య కార్యాలయము. ఇండియాస్ ఈస్టర్న్ మోస్ట్ డిప్లొమాటిక్ మిషన్ ఫిజీ కంట్రీలో ఉంది. ఫిజీలో స్టార్ట్ అయ్యి ఈ డిజిటల్ రిలే శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద ముగుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 54 పాల్గొంటా ఉన్నాయి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కొద్దిగా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇక్కడ పాలిటీ కూడా కొద్దిగా లింకప్ చేసుకోవాలి. నేషనల్ ఫ్లాగ్ని మనము గౌరవించాలి. రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్. ఇదేంటిదండి మరిది? ఇది ఫండమెంటల్ రైటా, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీనా, ప్రాథమిక హక్కా, ఆదేశిక సూత్రమా, లేకపోతే ఏంటిది? ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు ఓవరాల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఏ పార్ట్ 4A ఇండియన్ కాన్స్టిట్యూషన్ 4A పార్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్తుంది. మరి ప్రాథమిక విధుల్ని ఏ దేశం నుంచి తీసుకున్నారంటే, USSR, అప్పటి సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యా, అప్పటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ నుంచి తీసుకున్నారు ఫండమెంటల్ డ్యూటీస్. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి? 11 ఉన్నాయి. ఒరిజినల్గా 10 ఫండమెంటల్ డ్యూటీసే ఉండేవి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మొదట 10 మాత్రమే తీసుకొని వచ్చారు, 10 మాత్రమే యాడ్ చేశారు. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టే పార్ట్ 4Aని యాడ్ చేసింది ఫండమెంటల్ డ్యూటీస్ని భారత రాజ్యాంగంలో. ఏ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా? స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా.
మరి ఆ తర్వాత 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఏదైతే ఉందో మరొక ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేసింది, 11వ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేసింది. అది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండమెంటల్ డ్యూటీ. సో ఓవరాల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తాయి, భారతీయ పౌరులకు మాత్రమే, ఫారినర్స్కి అప్లై కావు, ఫారినర్స్కి వర్తించవు. రైట్, ఇవన్నీ కూడా నాన్ జస్టిషియబుల్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి నాన్ జస్టిషియబుల్ అంటే ఏంటి, మనం వీటిని ఉల్లంఘించామని చెప్పేసి కోర్టులు శిక్ష వేయలేవు. అయితే ఒక చట్టం చేసి ఆ చట్టం ప్రకారం శిక్ష వేయవచ్చు, అంతే కదా. యాక్ట్ ద్వారా ఆ యాక్ట్ ప్రకారం మీరు నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయకపోతే డెఫినెట్లీ శిక్ష పడుతుంది. సో ఇదంతా కూడా కొద్దిగా పాలిటీలో మనకి హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2026. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2026. స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2026లో పంజాబ్ నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది, పంజాబ్ అగ్రస్థానంలో నిలిచింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇండెక్స్ని నీతి ఆయోగ్ విడుదల చేస్తుందండి. నీతి ఆయోగ్, జనరల్గా నీతి ఆయోగ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, January 1, 2015 ఏర్పాటైంది. నీతి ఆయోగ్ ఏంటంటే రకరకాల కార్యక్రమాలు, రకరకాల ఇండెక్స్లు విడుదల చేస్తూనే ఉంటుందండి. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే యాస్పిరేషనల్ బ్లాక్స్కి సంబంధించి వివిధ రకాల ఇండెక్స్లు విడుదల చేస్తూనే ఉంటుంది. సో మనకి ఆ ఇండెక్స్లు విడుదల చేసినప్పుడు మనము బేసిక్ థింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. నీతి ఆయోగ్ భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ విద్యా వ్యవస్థ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ని తొలిసారిగా 2019లో విడుదల చేసింది. ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఎలా ఉంది, వీళ్ళు రీఫార్మ్స్ తెస్తున్నారా లేదా అని చెప్పేసి అసెస్ చేయడానికి, అంచనా వేయడానికి 2019లో ఫస్ట్ టైం తొలిసారిగా ఒక ఎడిషన్ని లాంచ్ చేసింది, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్. మరి ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2026 ఈ సంవత్సరం ఇండెక్స్లో పంజాబ్ టాప్ ప్లేస్లో నిలిచింది. మరి ఇది 41 ఇండికేటర్ల ఆధారంగా దీన్ని తయారు చేస్తారు, 41 ప్రామాణికాలు, 41 ఇండికేటర్స్. మరి ఉదాహరణకు ఏమొస్తాయి, కొన్ని కేటగిరీలు ఉంటాయి. లర్నింగ్ అవుట్కమ్స్, ఆ రాష్ట్రంలోని ఆ స్కూళ్ళల్లో లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి అంటే ఏంటి, విద్యా ఫలితాలు ఎలా ఉన్నాయి. ఈక్విటీ అంటే సమానత్వం ఉందా లేదా, యాక్సెస్ ఆ స్కూల్ అందుబాటులో ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అంటే మౌలిక వసతులు సరిగా ఉన్నాయా లేదా, గవర్నెన్స్ ఆ స్కూళ్ళల్లో అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఎలా ఉంది. ఇలాంటి కొన్ని కేటగిరీలు ఓవరాల్గా 41 ప్రామాణికాలు, 41 ఇండికేటర్స్ ఆధారంగా ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు పంజాబ్ టాప్ ప్లేస్లో నిలిచిందండి. సో గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ లాంచ్ చేసేటివి మెయిన్గా ఇలాంటివి ఉన్నప్పుడు మనము తెలుసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా అడుగుతారండి ఇలాంటివి. పాఠశాల విద్యా సూచిక స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ 2026 ఏ సంస్థ రిలీజ్ చేసిందని చెప్పేసి ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు, నీతి ఆయోగ్, ఇంకోటి. రైట్, నెక్స్ట్ వన్ ఆపరేషన్ ముక్తాను లాంచ్ చేసిన బెంగళూరు పోలీసులు. వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ అండి, వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా మనము తెలుసుకుంటే సరిపోతుంది. బెంగళూరు పోలీసులు, కర్ణాటక బెంగళూరు పోలీసులు ఆపరేషన్ ముక్తాని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశము ఈ యొక్క కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఎవరైతే అక్రమంగా నివసిస్తూ ఉన్నారో, అక్రమ వలసదారులు నివసిస్తూ ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని డిపోర్ట్ చేయడం కోసం, వాళ్ళని తిరిగి స్వదేశాలకు వాళ్ళ స్వదేశాలకు పంపించడానికి లాంచ్ చేసిన ఒక ఆపరేషన్ ముక్తా. ఈ ఆపరేషన్ ముక్తాలో భాగంగా బెంగళూరులో సుమారుగా 15 బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని డీటైన్ చేశారు. ముఖ్యంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీటైన్ చేయడం జరిగిందండి. ఇలాంటివి నార్మల్గా ఇటువంటి ఆపరేషన్స్ వివిధ రాష్ట్రాలు లాంచ్ చేస్తూ ఉంటాయి. ఆ పేరు ఎవరు లాంచ్ చేశారు ఎనఫ్. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త ఆఫీస్ని ముంబైలో ప్రారంభించిన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NUCFDC యొక్క కొత్త ఆఫీస్ని ముంబై మహారాష్ట్రలో ప్రారంభించిన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులోనే ఉంది, ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించిన ఒక కార్పొరేషన్. నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క న్యూ ఆఫీస్ని ముంబైలో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? హోమ్ మినిస్టర్ అమిత్ షా. మరి ఇక్కడ ఇదేమో కోఆపరేటివ్ బ్యాంక్స్, హోమ్ మినిస్టర్ ఎందుకు లాంచ్ చేశాడు? హోమ్ మినిస్టరు అమిత్ షా గారు నాట్ ఓన్లీ హోమ్ మినిస్టర్, ఇతను
సహకార శాఖ మంత్రి, కోఆపరేషన్ మినిస్టర్, రైట్, కోఆపరేటివ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఏంటిది ఇది, ఈ ఎన్యూసిఎఫ్డిసి అంటే ఏంటి? దానికంటే ముందు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి తెలుసుకోవాలి. ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, పట్టణ సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణ సహకార బ్యాంకులకు సంబంధించిన ఒక అపెక్స్ ఆర్గనైజేషన్, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. అంటే ఏంటి? ఈ పట్టణ సహకార బ్యాంకులకి అవసరమైన టెక్నికల్ సపోర్ట్, అవసరమైన సాంకేతిక మద్దతు కావచ్చు, అలాంటి రకరకాల సర్వీసెస్ అందించడానికి దీన్ని 2024లో అమిత్ షా గారు లాంచ్ చేశారు. 2024లో ఈ ఎన్యూసిఎఫ్డిసిని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు దీని యొక్క హెడ్ క్వార్టర్స్, దీని హెడ్ ఆఫీస్ని ముంబైకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటివి? పట్టణ సహకార బ్యాంకులు. సహకార బ్యాంకుల్లో ఇవి ఒక టైపు, కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఇవి ఒక టైపు. ఇవి ఏం చేస్తాయి? లోన్స్ ఇస్తాయి. మెయిన్గా అర్బన్ ఏరియాసు, సెమీ అర్బన్ ఏరియాస్లో అవసరమైన సర్వీసెస్ అందిస్తుంది. అర్బన్ ఏరియాసు, సెమీ అర్బన్ ఏరియాస్లో అవసరమైన సేవలు అందిస్తుంది. మరి వీటన్నిటినీ కూడా ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సుమారుగా ఇండియాలో సుమారుగా 1400 ఉన్నాయి. 1400 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి సుమారుగా ఇండియాలో. వాటికి మళ్ళీ బ్రాంచులు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఇందులోకి తీసుకురావాలి, దీని కిందకు తీసుకురావాలి. ఈ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఎన్యూసిఎఫ్డిసి కిందకి తీసుకుని వచ్చినట్టయితే అవసరమైన సపోర్ట్ అందుతుంది. ఇండియాలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టర్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, బలోపేతం అవుతుంది. రైట్. మరి ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు రీజన్? ఎందుకు మహారాష్ట్రకి షిఫ్ట్ చేశారు అంటే, ఇండియాలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్లో, ఇండియాలో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో సుమారుగా 70% మహారాష్ట్ర, గుజరాత్, గోవాలోనే ఉన్నాయి. భారతదేశంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో 70% మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రైట్. ఇక మహారాష్ట్రలో అయితే 449 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో మరి ఇక్కడ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి ఒక అపెక్స్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్యూసిఎఫ్డిసి ఏదైతే ఉందో ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇది ఆర్బీఐతో రిజిస్టర్ అయి ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇది రిజిస్టర్ అయి ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇందాక చెప్పిందంతా కూడా జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుందండి. యూనియన్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా గారు అడిగారు, ఇండియాలో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇందులో జాయిన్ అవ్వండి, ఎన్యూసిఎఫ్డిసిలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ విషయానికి వస్తే, ఈ పట్టణ సహకార బ్యాంకుల్ని నియంత్రించడానికి ఆర్బీఐ 2022లో 4 అంచెల నియంత్రణ స్ట్రక్చర్ని తీసుకుని వచ్చింది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని నియంత్రించడానికి, రెగ్యులేట్ చేయడానికి, వాటి యొక్క కార్యకలాపాలని రెగ్యులేట్ చేయడానికి, వాటి యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు నియంత్రించడానికి, మానిటరింగ్ చేయడం కోసం 4 టైర్ రెగ్యులేటరీ స్ట్రక్చర్, 4 అంచెల నియంత్రణ వ్యవస్థని 2022లో ఆర్బీఐ తీసుకొని వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న 70% అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటకలోనే ఉన్నాయి. కర్ణాటక కూడా మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటకలో 70% అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇంకా మరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, మెయిన్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే గుర్తు రావాల్సింది విశ్వనాథన్ కమిటీ. ఇప్పుడు నాబార్డ్ ఉంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఏ కమిటీ ఆధారంగా ఏర్పాటైంది? శివరామన్ కమిటీ. అట్లా మనకి కమిటీస్ డైరెక్ట్గా అడుగుతాడండి ఎకానమీలో. సింపుల్గా ఏం డెప్త్ కూడా పోడు. క్వశ్చన్ పేపర్లో ఎలా ఇస్తాడు అంటే, నాబార్డ్ బ్యాంకు ఏ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఏర్పాటైందని చెప్పేసి ఒక 4 కమిటీలు ఇస్తాడు. ఇలాంటివి మనకి ఎకానమీలో చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. మరి ఎకానమీ లేని సబ్జెక్ట్ లేదు కదండి. కరెంట్ అఫైర్స్తో పాటు కోర్ చదువుకోవాలి. సో విశ్వనాథన్ కమిటీ గుర్తు రావాలి. విశ్వనాథన్ కమిటీ దేనికి సంబంధించింది అంటే మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. యాక్చువల్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఒకే కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఏర్పాటు చేయలేదు. వీటిని నియంత్రించడానికి కావచ్చు, వీటిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి రకరకాల కమిటీలు సూచనలు చేస్తే ఏర్పడ్డాయి ఇవన్నీ. సో మనకి ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో, విశ్వనాథన్ కమిటీ కావచ్చు, విఎస్ దాస్ కమిటీ కావచ్చు, మాలెగం కమిటీ కావచ్చు, అలానే ఆర్ గాంధీ కమిటీ, ఈ కమిటీలు వేటికి సంబంధించినవి అంటాడు ఎగ్జామ్లో? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించిన కమిటీలు. మరి ఇందాక చెప్పినట్టు ఈ ఎన్యూసిఎఫ్డిసి ఏదైతే ఉందో 2024 మార్చి 2న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇప్పుడు ముంబైలో ఆఫీస్ని ఏర్పాటు చేశారు. మరి ఇంకా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి ఇంకా 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఎందుకంటే నేను చెప్పినా కదండి, వన్ టైం నోట్స్ మేకింగ్ అండి. మనం చెప్పేటప్పుడు ఒకసారి నోట్స్ రాసుకుంటే ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అయినా, పేటిఎం బ్యాంక్స్ అయినా, పేమెంట్ బ్యాంక్స్,
పేమెంట్ బ్యాంక్స్ అయినా, లేదంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ కావచ్చు, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి కరెంట్ అఫైర్స్లో ఏదో విధంగా. మనకి కాన్సెప్ట్ రెడీగా మనకి మైండ్లో ఉందనుకోండి, ఈజీగా మనం జస్ట్ హెడ్లైన్ చదువుకుంటూ కూడా పోవచ్చండి. వన్స్ ఒక్కసారి నీటికి నోట్స్ రాసుకోవాలంతే. ఎకానమీ మీరు చదువుతారు, ఎకానమీ ఏదైనా పొద్దున్న ఏదైనా మీరు మార్కెట్లో దొరికే పుస్తకం తీసుకొని చదివినప్పుడు ఇవే చదువుతారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, రైట్, బ్యాంకింగ్ సెక్టార్ ఇన్ ఇండియా, ఆర్బీఐ అండ్ సెబీ, దీస్ థింగ్స్ యు ఆర్ సపోజ్ టు రీడ్, రైట్. మరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం అర్బన్ ఏరియాస్లో మాత్రమే పనిచేవి. అట్లా కూడా స్టేట్మెంట్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. అర్బన్ ఏరియాస్ ప్లస్ సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా సర్వీసులు అందిస్తాయి. ఏమంటాడు ఆప్షన్లో, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే కేవలం అర్బన్ ఏరియాస్లో మాత్రమే పనిచేస్తాయని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. మనం ఏమనుకుంటాం, మార్క్ పోతుంది. మరి ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయంటే, ఫస్ట్ యాక్చువల్లీ లార్డ్ కర్జన్ టెన్యూర్ టైంలో, బ్రిటిష్ కాలంలో లార్డ్ కర్జన్ ఆయన ఉన్నప్పుడు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ 1904, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ ఆఫ్ 1904లోనే ఇవి ప్రారంభమైనాయని చెప్పవచ్చు. అప్పటి నుంచే ఫౌండేషన్ స్టోన్ పడింది. ఇక భారతదేశంలో మొట్టమొదటి అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అంటే, ఇండియాస్ ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1889లో బరోడాలో ఏర్పాటైందండి. దాని పేరు ఏంటి అంటే అన్యోన్య సహకారి మండలి, బరోడా, గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఎకానమీలో మీరు చదివేటప్పుడు 5 year ప్లాన్స్ చదివినా బేసిక్స్ అడుగుతాడండి, ఫ్యాక్ట్స్ అడుగుతాడు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు సెట్ చేసే క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 year ప్లాన్ చదువుతా ఉన్నాము మనము, డైరెక్ట్గా అడుగుతాడు 12th 5 year ప్లాన్ థీమ్ ఏంటి, 11th 5 year ప్లాన్ థీమ్ ఏంటి, లేకపోతే ఆ 2వ పంచవర్ష ప్రణాళిక అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు, అలాంటి ఫ్యాక్ట్స్ కూడా అడుగుతాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను నేను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనకి 8th 5 year ప్లాన్ ఉందండి. 8th 5 year ప్లాను దేనిపైన ఫోకస్ చేస్తుంది, మెయిన్గా దేనిపైన ప్రధానంగా దృష్టి సారిస్తుంది? నేను ఒక ట్రిక్ చెప్తా. 8 ఉంది, 8 ఏ షేప్లో ఉందండి, రింగ్ షేప్లో ఉంది. రింగ్ రోడ్ అనుకోండి. ఇది రింగ్ రోడ్ అంటే ఏంటి, రింగ్ రోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ అవుతుంది. రింగ్ రోడ్ అంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. రింగ్ రోడ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటే ఎక్కువగా మౌలిక వసతులపై నా దృష్టి సారిస్తుంది 8th 5 year ప్లాన్. తద్వారా ఏమవుతుంది, టూరిజం పెరుగుతుంది, అంతే కదా. కనెక్టివిటీ ఉంటే గుళ్ళకి గోపురాలకి పోవచ్చు, రైట్. సో కనెక్టివిటీ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. ఇట్లా కొన్ని ట్రిక్స్ ఉంటాయి, ఇవన్నీ బాగుంటాయి ఎకానమీ. సో ఇవి రాసుకుంటే సరిపోతుందండి. ఇక మరి కోఆపరేటివ్ సొసైటీస్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి వేటి కింద రిజిస్టర్ అయి ఉంటాయంటే, రాష్ట్రాల కోఆపరేటివ్ సొసైటీస్ చట్టాలు ఉంటాయి కదా, వివిధ రాష్ట్రాలు చేసే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్స్, రెస్పెక్టివ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్స్ కావచ్చు, లేదంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద ఇవి రిజిస్టర్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్, బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్. జైపూర్లో 16వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం. రాజస్థాన్లోని జైపూర్లో 16వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశం జరిగిందండి. 16th బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ ఇన్ జైపూర్, రాజస్థాన్. ఎప్పుడు జరిగిందంటే August 7th జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పేర్లోనే ఉంది, ట్రేడ్ మినిస్టర్స్. వాణిజ్యాన్ని ఇంప్రూవ్ చేయాలి, వాణిజ్యాన్ని పెంపొందించాలి, ట్రేడ్ని ఇంప్రూవ్ చేయాలి. దీన్ని నిర్వహించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీనికి అధ్యక్షత వహించిన వారు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రి. మరి ఇక్కడ వీళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అంటే, 2030 ఎకనామిక్ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2030ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు వీళ్ళు. ఎకనామిక్ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2030ని ఫైనలైజ్ చేశారు. అంటే దీన్ని అధికారికంగా ఇంక లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్గా అడుగుతాడు, ఎకనామిక్ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2030ని మనం ఇటీవల వార్తల్లో చూసాము, ఇది ఏ గ్రూప్కి సంబంధించిందని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. బ్రిక్స్, సార్క్, ఏషియాను, G20 అట్లా అడుగుతాడు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి ఆస్పిరెంట్స్కి, ఈ బ్రిక్స్ సమావేశాలు, మెయిన్ బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో, ప్రధాన బ్రిక్స్ సమావేశం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కానీ వీటికి అనుబంధ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. వాణిజ్య మంత్రుల సమావేశము, డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగు, ట్రేడ్ మినిస్టర్స్ మీటింగు, మళ్ళీ నెంబర్లు ఉంటాయి. 16 అంటాడు, 15 అంటాడు, 13 అంటాడు, 12 అంటాడు. గుర్తుపెట్టుకోవాలన్నా అంత ఈజీ కాదు, కానీ తప్పదు, రివిజన్స్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి. కానీ
ఎగ్జామినర్ వాడు కొద్దిగా తెలివితో ఆలోచిస్తే ఎట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడైతే నేనైతే ఎట్లా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తానంటే ఎకనామిక్ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ 2030ని ఇటీవల ఫైనలైజ్ చేశారు. ఇది ఏ గ్రూప్కి సంబంధించింది అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తా. బ్రిక్స్, సార్క్, ఏషియాను, G20 అట్లా. సో అట్లా అండి. ఈ డేట్ కూడా ముఖ్యం కాదండి. ఇంకా ఎన్నని గుర్తుపెట్టుకుంటాం చెప్పండి. రోజు ఒక సమావేశం జరుగుతుంటుంది, పాసిబుల్ అవుతుంది. ఆ మంత్ అంటే గుర్తుంటుంది, కానీ మనం చదివి గుర్తుపెట్టుకునే దాన్ని బట్టి, మనం రివిజన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎట్లాంటి వాటిపైన ఫోకస్ చేయాలి అని తెలియజేయాలంతే. సో మరి ఇక్కడ ఇంకా అలానే గ్లోబల్ వాల్యూ చైన్స్కి సంబంధించి ఒక జీవీసీ యాక్షన్ ప్లాన్ని కూడా తీసుకొని వచ్చారు. గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే ఏంటండి? గ్లోబల్ వాల్యూ చైన్స్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు పెరగాలి అంటే ప్రపంచ దేశాల్లో ఈ వాల్యూ చైన్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ బలంగా ఉండాలి. అవి గ్లోబల్ వాల్యూ చైన్స్. ఆ జీవీసీస్ని బలోపేతం చేయడానికి, స్ట్రెంగ్తెన్ చేయడానికి జీవీసీ యాక్షన్ ప్లాన్ 2026 to 2030 తీసుకొని వచ్చారు. బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ జైపూర్. ఇక ఈ సంవత్సరం 2026 సెప్టెంబర్లో న్యూఢిల్లీలో 18th బ్రిక్స్ సమావేశం, 18th బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈ సంవత్సరము ఇండియా ఆతిథ్యం వహిస్తూ ఉందని చెప్పేసి లెక్కలేనిసార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి 300 గిగావాట్ల కంటే ఎక్కువ శిలాజ ఇంధనేతర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన భారతదేశం. 300 గిగావాట్ల కంటే ఎక్కువ శిలాజ ఇంధనేతర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన భారతదేశం. ఇండియా మోర్ దాన్ 300 గిగావాట్ క్లీన్ ఎనర్జీని అచీవ్ చేసింది. ఇండియా మోర్ దాన్ 300 గిగావాట్ క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసింది, ఉత్పత్తి చేసింది. అంటే ఏంటి? మన యొక్క విద్యుత్ ఉత్పత్తిలో ఈ యొక్క క్లీన్ ఎనర్జీ, హరిత ఇంధనాల శాతం పెరుగుతూ ఉంది, వాటా పెరుగుతూ ఉంది. దట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ ఎకానమీ, రైట్? మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరు ఇవి చెప్పారు అంటే యూనియన్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఈ డీటెయిల్స్ చెప్పారు. మరి ఇక్కడ మనం మెయిన్గా ఫోకస్ చేసుకుంటే ఈ 2026 ఫస్ట్ 6 నెలల్లోనే, 2026 మొదటి 6 నెలల్లోనే ఇండియా 30.58 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని సాధించింది. 2026 స్టార్ట్ అయిన మొదటి 6 నెలల్లోనే ఇండియా 30.58 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మనం ఉత్పత్తి చేశాము. మరి గత 12 ఏళ్లలో మన యొక్క రెన్యూబుల్ ఎనర్జీ 400% పెరిగింది. గత 12 ఏళ్లలో ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ 400% ఇంక్రీజ్ అయింది. మరి ఇప్పుడు 2026 నాటికి, 2026 జూన్ జూలై నాటికి ఇండియా ఎంత క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసిందంటే మోర్ దాన్ 300 గిగావాట్. ఇందులో సోలార్ హైయెస్ట్ ఉంది, సోలార్ 165 గిగావాట్, విండ్ 58 గిగావాట్ ప్లస్, 58 గిగావాట్ కంటే ఎక్కువ ఉంది. ఓవరాల్గా 300 గిగావాట్ ప్లస్ ఉంది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ. సో ఇవన్నీ ట్రెండ్స్ అండి, ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. ఈ రోజునట్లు రేపు ఉండవు, మీ బాధ్యత అది. ఎగ్జామ్ రేపు ఉంది అంటే ఇంకొక నెల ఉందనుకోండి ఎగ్జాము, ఒక 15 రోజుల ముందు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవాలి, అది మీ బాధ్యత. ఇవి మారుతూనే ఉంటాయి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఈ రోజునట్లు రేపు ఉండవు. ఇక ఇండియా టార్గెట్ కూడా పెట్టుకుంది 2030 కల్లా 500 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని సాధించాలి అని చెప్పేసి. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం పిఎం సూర్య సరోవర్ యోజన అనే ఒక కొత్త పథకాన్ని కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రిజర్వాయర్స్ ఉంటాయి కదా, రిజర్వాయర్స్, లేక్స్, పాండ్స్, వీటిపైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని చెప్పేసి పిఎం సూర్య సరోవర్ యోజనాన్ని లాంచ్ చేసింది. దీనికోసం 5,070 కోట్లు కేటాయించింది, 5,070 crore. ఈ స్కీమ్ 2026-27 నుంచి 2032-33 వరకు అమల్లో ఉంటుంది. 2026-27 నుంచి 2032-33 వరకు అమల్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అండి. నెక్స్ట్ వన్, అగైన్ ఎనర్జీ సెక్యూరిటీ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతదేశానికి అతిపెద్ద ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ సరఫరాదారుగా అమెరికా. భారతదేశానికి అతిపెద్ద లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సరఫరాదారుగా అమెరికా అవతరించింది. ఇండియాస్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఈజ్ అమెరికా. ఈ మాట చెప్పింది హర్దీప్ సింగ్ పూరి గారు, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు న్యూఢిల్లీలో అనౌన్స్ చేశారు. న్యూఢిల్లీలో జరిగిన CII ఇంటర్నేషనల్ ఎనర్జీ కాన్ఫరెన్స్లో ఆయన ఈ మాట చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైతే ఎల్పిజిని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామో, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని మనం దిగుమతి చేసుకుంటా ఉన్నామో, మన దిగుమతులలో 67% ఎల్పిజి దిగుమతులు అమెరికా నుంచే వస్తూ ఉన్నాయి. ఇండియాస్ ఎల్పిజి ఇంపోర్ట్స్లో 67% అమెరికా నుంచే వస్తూ ఉన్నాయి.
అంటే హెవీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది తాత్కాలికమని చెప్పవచ్చు. యాక్చువల్లీ ఆ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కావచ్చు, ఆ పశ్చిమాసియా సంక్షోభము, ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభము, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి సంక్షోభం వల్ల ఆ గల్ఫ్ దేశాల నుంచి మనము తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అంత బ్లాక్ అయిపోతున్నాయి షిప్స్. సో అమెరికా నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఇది యాజ్ ఆఫ్ నవ్ అండి. ఇది కూడా డేటా చేంజ్ అవ్వచ్చు. బట్ ఎనీవే గవర్నమెంట్ అధికారికంగా చెప్పింది కాబట్టి యుఎస్ అకౌంట్స్ ఫర్ 67% ఆఫ్ ఇండియాస్ ఎల్పిజి ఇంపోర్ట్స్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజులు అండి. ఎక్సర్సైజ్ తర్కష్ 2026. ఎక్సర్సైజ్ తర్కష్ 2026 ఇది ఒక ఇండియా యుఎస్ఏ మధ్య జరిగే ఒక స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్. ఇండియా అమెరికాల మధ్య జరిగే ఒక స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్. ఇండియా అమెరికాల మధ్య జరిగే ప్రత్యేక భద్రతా దళాల సంయుక్త విన్యాసం అని చెప్పవచ్చు. ఎక్సర్సైజ్ తర్కష్ ఈ సంవత్సరం 8th ఎడిషన్ జరిగిందండి. 8వ ఎడిషన్ 8th ఎడిషన్. మరి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది తెలుసుకోవాలి. జూలై 13th నుంచి ఆగస్ట్ 7th వరకు జరిగింది. జూలై 13th నుంచి ఆగస్ట్ 7th 2026 వరకు ఇండియాలో జరిగింది. ఇది మెయిన్గా కౌంటర్ టెర్రరిజం పైన ఫోకస్ చేసింది. ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపైన ఫోకస్ చేసింది. ఇది ఎవరి మధ్య జరిగింది అంటే ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డు మరియు అమెరికా యొక్క స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ మధ్య జరిగింది. ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డు మరియు అమెరికా యొక్క స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ మధ్య జరిగిందండి. జూలై 13th నుంచి ఆగస్ట్ 7th వరకు. మరి ఇందులో భాగంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. మాక్ డ్రిల్స్ ఎక్కడ నిర్వహించారు అంటే దేశవ్యాప్తంగా నిర్వహించారు. కంట్రీ వైడ్ కండక్ట్ చేశారు. మెయిన్గా అయితే మహారాష్ట్రలోని పూణేలోని ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ క్యాంపస్లో మాక్ డ్రిల్ని నిర్వహించారు. మహారాష్ట్రలోని పూణేలోని ఇన్ఫోసిస్ ఐటీ పార్క్లో మాక్ డ్రిల్ని కండక్ట్ చేశారు. 8th ఎడిషన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియా అమెరికా అంటేనే గుర్తు రావాల్సిండేది యుద్ధ అభ్యాస్ ఆర్మీ ఎక్సర్సైజ్. యుద్ధ అభ్యాస్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంది ఇరు దేశాల ఆర్మీల మధ్య. అలానే కోప్ ఇండియా అనే ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఇండియా అమెరికాల మధ్య ఒక వైమానిక విన్యాసం కోప్ ఇండియా అని చెప్పేసి ఇలాంటివి అడుగుతాడు. ఇక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే గుర్తు రావాల్సిండేది ఏంటిదండి, కౌంటర్ టెర్రరిజం పైన ఫోకస్ చేస్తుంది. ఉగ్రవాదాన్ని ఎలా అంతమొందించాలి అని చెప్పేసి. మరి ఎన్ఎస్జీ యొక్క 7th హబ్ని ఎక్కడ ఏర్పాటు చేశారండి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. ఇప్పుడు ఎన్ఎస్జీకి 7 హబ్బులు ఉన్నాయి. 7 హబ్బులు. ఆ 7th హబ్ని ఇండియాలోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు మనం డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. ఇది ట్రై చేయండి. తెలియకపోతే గూగుల్ ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. అదేమి పెద్ద విషయం కాదు. అదేమి ఎన్ఎస్జీ యొక్క 7th హబ్ 7వ హబ్ని ఇటీవల లాంచ్ చేశారు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. ఎక్కడ లాంచ్ చేశారు, ఏ రాష్ట్రంలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేసి ట్రై చేయండి. ఇందాక చెప్పిందండి కోప్ ఇండియా యుద్ధాభ్యాస్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన టాపిక్. రష్యా మరియు ఇరాన్లపై ఆంక్షలు విధించే లిండ్సే ఓ గ్రాహం చట్టం 2026ను ఆమోదించిన అమెరికా సెనెట్. రష్యా మరియు ఇరాన్ దేశాలపైన ఆంక్షలు విధించే లిండ్సే ఓ గ్రాహం చట్టం 2026ను ఆమోదించిన అమెరికా సెనెట్. రష్యా అండ్ ఇరాన్ పైన శాంక్షన్స్ విధించే లిండ్సే ఓ గ్రాహం యాక్ట్ 2026ని అమెరికా సెనెట్ అప్రూవల్ చేసింది. లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 పాస్డ్ బై యుఎస్ సెనెట్. మరి ఏంటిది ఇది? మనం చూస్తూ ఉన్నాం. రష్యా పైన ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధిస్తుంటుంది. ఆర్థిక ఆంక్షలు అంటే పన్నులు, సుంకాలు విధిస్తుంటుంది, టారిఫ్స్. ఎందుకు? రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తూ ఉంది, రైట్? అలానే ఇరాన్, ఇక తెలిసిందే, ఇరాన్ పైన అటాక్స్ చేసింది గతంలో. మరి ఇప్పుడు ఈ యొక్క చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా రష్యా పైన ఇరాన్ పైన ఆంక్షలు విధిస్తారు, టారిఫ్స్. అంటే మెయిన్గా అయితే ఈ చట్టం ముఖ్య ఉద్దేశము రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటారో, రష్యా నుంచి ఏ దేశాలైతే ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాయో ఆ దేశాల నుంచి వచ్చే దిగుమతులపైన అమెరికా సుంకాలు విధిస్తుంది. రష్యా నుంచి ఏ దేశాలైతే క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుందో ఆ దేశాల నుంచి వచ్చే దిగుమతులపైన అమెరికా సుంకాలు విధిస్తుంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన అమెరికా టారిఫ్స్ వేస్తుంది. మరి ఇప్పుడు ఈ చట్టాన్ని అమెరికా సెనెట్ పాస్ చేసింది. ఇంకా దీన్ని యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పాస్ చేయాల్సి ఉంటుందండి. దీన్ని ఇంకా అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ దీన్ని ఆమోదించాలి, అప్పుడే ఇది చట్టం అవుతుంది. బట్ ఎనీవే వార్తల్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి.
గుర్తుపెట్టుకోండి, లిండ్సే ఓ గ్రాహం శాంక్షన్స్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026, అమెరికా 86-11 ఓటు తేడాతో 86-11 ఓట్ల తేడాతో యుఎస్ సెనెట్ ఆమోదించింది. మరి ఇప్పుడు దీనివల్ల ఇండియాకి ఏమైనా పడుతుందా అంటే డెఫినెట్లీ ఇండియా పైన కూడా టారిఫ్స్ పడతాయి. మరి ఈ చట్టం ప్రకారం ఎంత టారిఫ్స్ని విధిస్తారు అంటే 100% టారిఫ్స్, 100% సుంకాలు ఇండియా పైన కూడా. ఎందుకంటే ఇండియా రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటా ఉంది. జూన్ 2026లో ఇండియా దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ దిగుమతులలో 50కి పైగా శాతము రష్యా నుంచే వచ్చాయి. జూన్ 2026లో ఇండియా దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్లో 50% పైగా రష్యా నుంచే మనం దిగుమతి చేసుకున్నాం. అంటే మనకి క్రూడ్ ఆయిల్ని అత్యధికంగా ఎగుమతి చేస్తూ ఉన్న దేశం రష్యా. జూన్ 2026లో ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్లో more than 50% కేమ్ ఫ్రమ్ రష్యా. ఇండియాస్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈజ్ రష్యా, రైట్. మరి ఆ తర్వాత చైనా కూడా అత్యధికంగా దిగుమతి చేసుకుంటా ఉంది. ఓవరాల్గా 5 దేశాల పైన 5 కంట్రీస్ పైన 100% టారిఫ్స్ని విధించింది అమెరికా. 100% టారిఫ్స్. మరి ఆ 5 దేశాలు ఏవో తెలుసుకోవాలండి. 5 దేశాలు ఇండియా, చైనా, అజర్బైజాన్, హంగరీ, స్లోవేకియా. ఇండియా, చైనా, అజర్బైజాన్, హంగరీ, స్లోవేకియా ఈ 5 దేశాలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. మరి ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఈ చట్టం చేసిన తర్వాత 30 రోజులకి, ఈ చట్టంని తీసుకొని వచ్చిన తర్వాత 30 రోజుల తర్వాత ఈ పన్నులు, ఈ సుంకాలు అమల్లోకి వస్తాయి. ఎప్పటి నుంచి సుంకాలు అమల్లోకి వస్తాయంటే ఈ చట్టం చేసిన 30 రోజుల తర్వాత. నెక్స్ట్ వన్ అవార్డ్స్ అండి. జీవితకాల స్వేచ్ఛావాద పురస్కారం గెలుచుకున్న తొలి భారతీయ రచయిత గుర్చరణ్ దాస్. జీవితకాల స్వేచ్ఛావాద పురస్కారంను గెలుచుకున్న తొలి భారతీయ రచయిత గురుచరణ్ దాస్. ఈ అవార్డు ఇంగ్లీష్లో చెప్పాలంటే లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు. లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డుని విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఆథర్ గురుచరణ్ దాస్. మరి మనకి ఇలాంటి అవార్డ్స్ చాలా ఉంటాయండి, లెక్కలేని అవార్డులు. మనకి మెయిన్గా అవార్డ్స్ అంటే భారతరత్న అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్, ఏవైనా ఫీల్డ్స్ మెడలు, ఇలాంటి అవార్డ్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని అవార్డులు ఉంటాయి, ఊరు పేరు లేని సంస్థలు కూడా ఇస్తూ ఉంటాయి. ఆ ఊరు పేరు లేని సంస్థలు ఇస్తూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీకి చెందిన సంస్థ ఇస్తూ ఉంది, ఆ అవార్డు విన్నర్ ఎవరు, ఆ అవార్డు ఎందుకు ఇస్తారు, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. మరి ఇక్కడ ఈ అవార్డు పేరు వచ్చేసి లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు. ఇది ఎవరిస్తారు అంటే అమెరికాకు చెందిన ఒక నెట్వర్క్, ఒక అడ్వకసీ నెట్వర్క్, ఫ్రీడమ్ అడ్వకసీ నెట్వర్క్ సంస్థ. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ అడ్వకసీ నెట్వర్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ ఇస్తుందండి. మరి ఈ అవార్డుని ఈయన నేపాల్లోని కాఠ్మండులో అందుకున్నారు. ఈ అవార్డుని నేపాల్లోని కాఠ్మండులో ఈయనకు అందజేయడం జరిగింది. నేపాల్లోని కాఠ్మండులో జరిగిన లిబర్టీ ఇంటర్నేషనల్ యొక్క 40వ వరల్డ్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ అవార్డుని అందుకున్నారు. నేపాల్లోని కాఠ్మండులో జరిగిన లిబర్టీ ఇంటర్నేషనల్ యొక్క 40th వరల్డ్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డుని ఈయన అందుకున్నారు. మరి లిబర్టేరియన్ అవార్డు అంటే ఎందుకు ఇస్తారు అంటే పేర్లోనే ఉంది, లిబర్టీ, స్వేచ్ఛ కోసం కృషి చేశారు. ఈయన తన రచనల ద్వారా స్వేచ్ఛ కోసం కృషి చేశారు. లిబర్టీ కోసం ఈయన చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మరి ఈయన రాసిన బుక్స్ అవసరమా అంటే ఇక్కడ అగైన్ చెప్తున్నానండి, ఆయన బుక్కులు జస్ట్ పేరుకి తెలుసుకోండి, కానీ ప్రాధాన్యత చదివేటప్పుడు ప్రాధాన్యత. ఆయన రాసిన బుక్కులు ఇండియా అన్బౌండ్, డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్, ఇండియా గ్రోస్ అట్ నైట్, ఇండియా గ్రోస్ అట్ నైట్ అని కొన్ని బుక్స్ రాశాడు. ఆ బుక్స్లో లిబర్టీ గురించి చెప్పారు అంతే. జస్ట్ ఆయన పేరు, ఆయన ఏ కంట్రీ ఎవరిస్తారో తెలుసుకోండి. ఆయన బుక్స్ అనేవి రివిజన్స్లో భాగంగా ఇంకా టైం లేదు అనుకుందాం, ఎగ్జామ్ ఇంకో 2 గంటలు ఉంది, బస్సులో పోతున్నారు ఎగ్జామ్ సెంటర్కి, మీరు నోట్స్ రాసుకొని ఉంటారు. నోట్స్ రాసుకొని ఉన్నప్పుడు ఏం చేయాలా, క్విక్ రివిజన్ అంటారు. క్విక్ రివిజన్ అప్పుడు ఏం చేయాలా, ఈ గురుచరణ్ దాస్ ఈ యొక్క లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు, గురుచరణ్ దాస్, ఏ కంట్రీకి చెందిన సంస్థ ఇస్తుంది, అది అంతే. టైం లేదు, ఇంకా దగ్గరకు వచ్చింది, ఎగ్జామ్ హాల్ దగ్గర పడతా ఉంది. అప్పుడు ఏం చేస్తారు, ఇవి చదువుకుంటూ పోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మిస్ అవుతారు, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మీరు మిస్ అయిపోతారు. అప్పుడు టైం లేదు కాబట్టి ఇది అనవసరం, అంత ఇంపార్టెంట్ కాదు, స్కిప్ చేసుకుంటారు, ఇంకో టాపిక్ ఇంపార్టెంట్ వెళ్ళిపోతారు. అట్లా ఇవన్నీ కూడా ప్రాధాన్యత, టైం, మనము ఏ టైంలో ఎట్లా చదువుతున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మరి దీనికి క్యాష్ ప్రైజ్ మనీ కూడా ఉండదు. ఈ అవార్డుకి డబ్బులే మీరు రూపాయి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి సీనియర్ ఆసియా ఏరోబిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలు అరిహా పంగంబం. సీనియర్ ఆసియా ఏరోబిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో
స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలు అరిహా పంగంబం. సీనియర్ ఏషియన్ ఏరోబాటిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్లేయర్ ఎవరు అంటే అరిహా పంగంబం. మరి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే ఫిలిప్పీన్స్ కంట్రీలో జరిగిందండి, ఫిలిప్పీన్స్ దేశంలో. ఈమె సీనియర్ మహిళల వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. సీనియర్ ఉమెన్స్ ఇండివిజువల్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. అంతర్జాతీయ ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం 2026. అంతర్జాతీయ ప్రపంచ ఆదివాసీ ప్రజల దినోత్సవం 2026. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్స్. ఇండిజినస్ పీపుల్ అంటే ఎవరండి? ఆదివాసీలు, అక్కడ నివసించే ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక డే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 9th సెలబ్రేట్ చేసుకుంటారు. యునైటెడ్ నేషన్స్ నిర్వహిస్తుంది, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్. మరి ఇక్కడ థీమ్ ఏంటి అంటే, ఇక్కడ అగైన్ చెప్తున్నానండి, థీమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఈ థీమ్ కంటే కూడా ఇక్కడ ఆస్పిరెంట్ సిలబస్ పైన ఎవరికైతే పట్టు ఉంటుందో వాళ్ళకి చూడంగానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ ఆగస్ట్ 9th గుర్తుపెట్టుకుంటారు, బాగుంది. థీమ్ చాలా పెద్దగా ఉంటుంది. థీమ్ చెప్పలేదు అనుకునే దానికంటే కూడా అసలు చెప్పుకోవాలా. థీమ్ ఎలాగో చెప్పుకుంటాము, థీమ్తో పాటు అసలు ఇండియాలో ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఎవరైనా ఉన్నారా అవి జాగ్రఫీకి లింకప్ చేసుకోవాలి. ఇప్పుడు ఊరినే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్స్ చెప్పేసి అది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవరు కండక్ట్ చేస్తారు, థీమ్ చెప్పేస్తే థీమ్ మీకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ చెప్పుకోవాలా, జాగ్రఫీకి లింకప్ చేసుకోవాలా. థీమ్దేముంది, థీమ్ గుర్తుంటే ఒక మార్క్ అడగడానికి లెస్ స్కోప్ ఉంటుంది. కానీ ట్రైబ్స్, మీరు ఇండియాలో ఉన్న డిఫరెంట్ ట్రైబ్స్ నేర్చుకుంటే జాగ్రఫీలో మార్క్స్ వస్తాయి, ఇండియన్ సొసైటీలో కవర్ అవుతుంది. మరి ఇక్కడ ఫస్ట్ ఇండిజినస్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారంటే యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం సుమారుగా 90 దేశాల్లో సుమారుగా 476 మిలియన్ ఇండిజినస్ పీపుల్ ఉన్నారు. 90 కంట్రీస్లో సుమారుగా 476 మిలియన్ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. ఓవరాల్గా ప్రపంచ జనాభాలో వీళ్ళు <6%. టోటల్ వరల్డ్ పాపులేషన్లో వీళ్ళు 6% కంటే తక్కువ ఉన్నారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఇండియాలో కొన్ని ట్రైబ్స్ ఉంటాయి కదండి, కొన్ని ముఖ్యమైన ట్రైబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ ట్రైబు ఎక్కడ ఉంటారండి? బిల్ ట్రైబ్స్ ఎక్కువగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర బిల్ ట్రైబు. ముండా ట్రైబ్ అంటే గుర్తు రావాల్సినది బీర్సా ముండా, మెయిన్గా జార్ఖండ్ గుర్తు రావాలి. జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్. ఇక బైగా ట్రైబ్ ఎక్కువగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. సంతల్ ట్రైబ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, బీహార్, అస్సాం సంతల్ ట్రైబ్స్కి సంబంధించి. గోండ్ ట్రైబ్స్, ఇక గోండ్ అంటే గుర్తురావాల్సింది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇవి ట్రైబ్స్ అండి. మరి ఇక గోబర్ధన్ స్కీమ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా రీసెంట్గా. మరి గోబర్ధన్ స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించిన బడ్జెట్ ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం, ట్రై చేయండి. ఇక మిషన్ క్లౌడెడ్ లెపర్డ్ని సంరక్షించడానికి మేఘాలయ లాంచ్ చేసింది ఇనిషియేటివ్. మేఘాలయ యొక్క స్టేట్ అనిమల్, మేఘాలయ యొక్క రాష్ట్ర జంతువు క్లౌడెడ్ లెపర్డ్. దీని ఐయుసిఎన్ స్థితి వల్నరబుల్, అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఆగస్ట్ 4th లాంచ్ చేసింది. ఆగస్ట్ 4th ఏంటి? అంతర్జాతీయ క్లౌడ్ లెపర్డ్ దినోత్సవం. ఇంటర్నేషనల్ క్లౌడ్ లెపర్డ్ డే ఆగస్ట్ 4th. గుర్తుపెట్టుకోండి, క్లౌడెడ్ లెపర్డ్ వల్నరబుల్. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1లో ఉంటుంది. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. మనం చెప్పాం కదండి, క్విక్ రివిజన్ పాసిబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే బోర్డు కొద్దిగా స్ట్రక్ అవుతుంది. సో దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పేసి అనుకుంటున్నాను. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.